నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, కుంభరాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో వారి అంటే రాశిపరంగా స్థితిగతి అలాగే గ్రహ గమనం ఏ విధంగా ఉంటుందంటారు గురువుగారు, తెలియజేస్తారా? ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి మనవి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటివి 2025 సంవత్సరంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి మంచి చెడు విషయాల గురించి ఏ విధంగా ఉండబోతుంది. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశుల ఫలితాలు అనేటువంటివి ఉగాది టు ఉగాది కదా మనం చెప్పుకునేది, మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని విడనాడి ఈ కొత్త సాంప్రదాయం ఏంటి, మనది కాని ధర్మాన్ని ఎందుకు మీరు ఈ విధంగా చెప్తున్నారు అనే ఆక్షేపణ కూడా ప్రేక్షకులు తెలియజేస్తారు. అయితే ఇక్కడ ధర్మం అంటూ ఒకటి ఉంటుందండి, శాస్త్రం అంటూ ఒకటి ఉంటుంది. మనకేం చెప్పబడుతుంది? ప్రపంచమంతా ఒకటి నమ్మింది అని అంటే అది ధర్మము, శాస్త్రమై కూర్చుంటుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అయితే మనం కూడా అదే బాటలో, అంటే ఇక్కడ ఏంటి, ఆంగ్ల నూతన సంవత్సర భావంగా తీసుకొని ఫలితాలు చెప్తున్నాం అంతే తప్ప విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి విధంగా చెప్పట్లేదు. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో విషయాలే తెలుసుకుంటున్నాం. మళ్ళీ మన సాంప్రదాయం ప్రకారం ఉగాది సందర్భంగా వచ్చే విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఉగాది టు ఉగాది సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాల గురించి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పబోయేటువంటి మాత్రం కేవలం ఆంగ్ల నూతన సంవత్సరంగా అనగా 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉండగలిగేటువంటి ఫలితాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ చిన్న గమనికని మీరు గమనించవచ్చని చెప్తున్నాం. ఈ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఈ 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో మీకు సవివరంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురు భగవాన్ల వారు 9 మే వరకు వృషభ రాశిలో సంచారం, 9 మే నుంచి మిథున రాశిలోకి, అలాగే సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు వక్రీకరించి మరి కర్కాటక రాశిలో సంచారం, మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు మిథున రాశిలో సంచారం గురువులు. ఇక రాహుకేతువులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో, రాహువు మీనంలో, తదనంతరం కేతువు 16 మే నుంచి సింహంలో, రాహువు కుంభంలో సంచారం చేస్తూ ఉండడం. ఇక శని భగవానుల వారు కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు వరకు కుంభంలో స్థితి పొంది ఉండడం, ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 వరకు మీన రాశిలోకి సంచారం, అలాగే జూలై 8వ తారీఖు రోజున వక్రీకరించి స్థితి పొంది ఉండడం, అక్టోబర్ 10న మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశం చేసి వక్రీకరించినటువంటి స్థితిలోనే వక్రీకరించి ఉండడం, నవంబర్ 26వ తారీఖు రోజున వక్రగమనం ఆఖరు అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ప్రధానంగా ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి విధంగా ఉంటుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి 9 మే వరకు కూడాను అనగా మార్చి వరకు వక్రీకరించినటువంటి స్థితి చేత తృతీయ రాశి ఫలితాలు, చతుర్థ రాశి ఫలితాలు గురువు ఇవ్వబోతున్నాడు. తద్వారా ఏమవుతుంది, నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం అవుతుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక తదనంతరం గృహంలో కొద్దిపాటి చికాకుల సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడాను సర్వసాధారణమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ గురువు 3-4 రాశుల ప్రభావాల్ని అంత ఇబ్బందిగా పెట్టే విధంగా ఉండదని గమనించుకోవాలి. ఇక 9 మే నుంచి ఎప్పుడైతే మిథున రాశిలోకి సంచారం చేస్తాడో అప్పటి నుంచి యోగవంతమైన కాలం కుంభరాశి వారికి ఉండబోతుంది. ఎప్పటి వరకు? మే 9 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటాడు.
ఈ మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో యోగవంతమైనటువంటి జీవితం అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఒక 45 రోజుల పాటు ఉంటాయి రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, ప్రతి పని మందగొడిగా సాగడం, ఆటంకాలు ఎదురవ్వడం ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు 2025 సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోబోతున్నారు. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు ఈ కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి ఫలితం వలన గురువు మిథున రాశి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఏ విధమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు పొందగలుగుతారో అటువంటిది మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు ఏకమొత్తంగా చూసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడాను ఒక 2-3 నెలలు తప్ప గురువు వారు అన్నీ యోగించే స్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా యోగిస్తుంది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడిపేటువంటి వాళ్ళు, రెస్టారెంట్ బిజినెస్లో, అలాగే జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్లు, సూపర్ మార్కెట్లు నడిపేటువంటి వాళ్ళు, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, రోడ్డు సైడ్ పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, అలాగే పండ్లు ఇతర ఫలాలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ యొక్క కుకింగ్ పాయింట్స్ ఉండేటువంటి అనగా పికిల్స్ అలాగే కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ధనాదాయం ఉంటుంది. వివిధ రకాల బ్రాంచ్ విస్తరణ చేస్తారు. అలాగే మీ వ్యాపారం వృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైతే మీరు ప్రణాళిక రూపొందించుకుంటారో మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో పూర్తయ్యేటట్టు చూసుకోండి. తద్వారా ఈ సంవత్సరం ఈ చెప్పబడినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ శని భగవానుల వారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోనే శని సంచారం 16 ఏప్రిల్ వరకు జరుగుతుంది. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు ఈ యొక్క మీనరాశిలో సంచారము. కాబట్టి మళ్ళీ జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించే స్థితి ఉన్నటువంటి కారణం చేత మళ్ళీ జన్మ శని ప్రభావం కనబడుతుంది. అయితే ఈ యొక్క అక్టోబర్ 10న కుంభంలో మళ్ళీ వక్రీకరించినటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటిది అనగా ఒకే సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళు పూర్తి ఏలిన నాటి శని దోష ప్రభావాన్ని అనగా గత 5 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మళ్ళీ ఈ 2025 సంవత్సరంలో శని ప్రభావంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా స్టీల్ వ్యాపారస్తులు, చర్మం సంబంధమైనటువంటి తోలు చర్మం సంబంధించినటువంటి వ్యాపారస్తులు, అలాగే ప్రధానంగా ఈ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆటో ఆయిల్స్ ఇటువంటివన్నీ నడిపేటువంటి వాళ్ళందరికీ కూడాను కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు, ఇబ్బందికర పరిస్థితులని ఎదురవుతాయని చెప్పవచ్చు. ఈ యొక్క శని ప్రభావం వలన అనుకున్నటువంటి పనులు కొంత మందగొడిగా సాగుతాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా ఎప్పటి నుంచి మీకు బాగుంటాయి అని అంటే ఈ యొక్క శని భగవానుల వారు అక్టోబర్ 10 నుంచి వక్రీకరించి కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి దూర ప్రాంత ప్రయాణ అక్టోబర్ 10వ తారీఖు తర్వాత మీకు గోచరం అవుతుంది. ఇక రాహుకేతుల ప్రభావాన్ని చూసుకున్న జన్మరాహు 16 మే నుంచి, సప్తమ కేతువు 16 మే నుంచి ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ 16 మే తర్వాత పోరాట పటిమ, స్ఫూర్తితో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఈ రాహు ఇచ్చినటువంటి యోగం మీకు ఏ గ్రహం కూడా ఇవ్వకపోతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడాను అధైర్యపడకుండా ఉండి మీరు కనుక ప్రయత్నం చేస్తే ఈ యొక్క కుంభరాహు 16 మే నుంచి వచ్చేటువంటిది యోగాన్ని ఇస్తుంది. అయితే ఈ యొక్క 15వ తారీఖు మే వరకు రాహు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గృహంలో పలు చికాకులు, సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల, వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క వాక్కే మీకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి వస్తాయి. కాబట్టి 16 మే వరకు కూడా మీరు వాక్కును ఎంత తక్కువగా వినియోగిస్తే అంత ఆనందంగా ఉంటారు. లౌక్యంతో వ్యవహరించండి. తానొప్పక నొప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఈ కుంభరాశి వాళ్ళు 15 మే వరకు ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. గురు అనుగ్రహం ప్రభావం ఉన్నటువంటి కారణం చేత అధికారుల యొక్క అండదండలతో మీరు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు మీకు కలుగుతాయి. అలాగే దూర ప్రాంతాలకి, కోరుకున్న చోటకి బదిలీలు కావాలనుకునేటువంటి ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీలు అనేటివి అవుతాయి. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలతో కూడుకున్నటువంటి పదవులు లభిస్తాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. అయితే ప్రధానంగా మీరు ఏ సమయంలో మీరు ఉద్యోగాలు, ప్రతి వ్యవస్థలో ఎవరైనా కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఉద్యోగం మారాలని అనుకుంటారు. అయితే ఈ సంవత్సరంలో 2025లో ఎవరైతే ఉద్యోగం మారాలనుకున్నారో అటువంటి వారికి తగిన సమయం ఎప్పుడు మీకు కలిసి వస్తుంది అని అనుకున్నట్టయితే ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మే 13వ తారీఖు మధ్యకాలంలో ఉద్యోగ మార్పు కనుక చేసుకునే ఆలోచన ఉంటే ఆ సమయంలో చేసుకోండి. ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉద్యోగం లభిస్తుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడంటే జూలై 15 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఈ కాలంలో మీకు అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. ఇక నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా యోగదాయకమైనటువంటి కాలమే అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా
అంతా బాగుందండి కుంభరాశి వారికి, అన్ని గ్రహాలు బాగున్నాయి, మిగతా సమస్యలు అంటూ ఉండవా అని అంటే సమస్యలు కుజగ్రహ రూపంలో ఎదురవబోతున్నాయి. జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఏమవుతుంది, వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే గృహ మార్పు, స్థల మార్పు జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 లోపల మీకు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఏప్రిల్ 1 నుంచి జూన్ 4 వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి జూన్ 4 మధ్య కాలంలో చూసుకున్నా ఇటు గురువు యోగిస్తున్నాడు, అలాగే శని కూడాను యోగిస్తున్నాడు. ఇన్ని గ్రహాలు, రాహువు కేతులు కూడా యోగిస్తున్నారు. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి జూన్ 4 వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం. ఈ కాలంలో రైతులు ఏవైతే పంటలు వేసుకుంటారో చక్కగా రైతులు 2 రకాల పంటల్లో అధిక లాభాన్ని పొందుతారు. అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉన్నత పదవి లభిస్తుంది. కోరుకున్నటువంటి నామినేటెడ్ పోస్టులు మీకు కోర్టులో లభించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వారికి, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. కొత్త ట్రెండర్లు మీరు కాంట్రాక్టులు సైన్లు చేస్తారు. తద్వారా మీకు భవిష్యత్తులో యోగదాయకమైనటువంటి బిజినెస్ అనేటువంటి వ్యాపారం ఈ వృత్తిలో చెప్పబడినటువంటి వాటిలో మీకు అభివృద్ధి చెందుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ప్రజాదరణ పొందుతారు. అయితే ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ, ఫలితం లేకపోయినప్పటికీ పెద్దల యొక్క దృష్టిలో ఉండడం వల్ల, పెద్దల అనుగ్రహంతో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఈ కుంభరాశిలో జన్మించిన వారు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి సినీ కళారంగ ప్రముఖులు, నాటక టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు, అలాగే సంగీతము, నాట్యము వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. నూతన ప్రాజెక్టులు సైన్ చేయడం ద్వారా ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులుగా సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దీంతో పాటుగా డబ్బు, ఆదాయం అన్నీ కూడాను పెరుగుతాయి. తద్వారా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో జరిగి తీరుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. తప్పకుండా దైవానుగ్రహం వల్ల అనుకున్నటువంటి సంబంధం మీకు వచ్చి చేరడం, తద్వారా భవిష్యత్తు జీవితం ఆనందదాయకంగా ఉండడం అనేటువంటిది మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఏర్పడబోతుంది. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫలితము తక్కువగా ఉంటుంది. చేసేది పెద్దలు, చేసేది పెద్ద బాధ్యత, దక్కేది ఫలితము తక్కువగా ఉండడం. తద్వారా మానసిక శ్రమ, శారీరక ఒత్తిడి ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలగబోతున్నాయి. అయితే ప్రధానంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో సంతానం డెలివరీ కావడం కానీ, కన్సీవ్ కావడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ఇతర వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో గోచరమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క వారసత్వ సంబంధించినటువంటి ఆస్తులు, తగాదాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఈ సంబంధించినటువంటి పరిష్కరించుకునే దిశగా మీరు జూలై 26వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11 మధ్యకాలంలో కొంత సమస్యలు, ఆస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీటి పరిష్కారం అనేటువంటిది కూర్చొని పరిష్కరించుకోగలిగితే అద్భుతమైనటువంటి మంచి స్థితిగతులు కలుగుతాయని చెప్పొచ్చు. ఈ జూలై 26 నుంచి సెప్టెంబర్ 11 ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఆపరేషన్స్ కోసం ఎదురు చూసి ఉండి ఒక డేట్ ఫిక్స్ కాలేదు ఇంతవరకు అనుకునేటువంటి వాళ్ళకి జూలై 26 నుంచి సెప్టెంబర్ 11 మధ్య కాలంలో ఆపరేషన్స్ జరిగి తీరుతాయి. అయితే ఇక్కడ డిసెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ మాసాంతం వరకు కూడాను ప్రధానంగా ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగ మార్పులు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి డిసెంబర్ 5 తర్వాత ఉద్యోగంలో మార్పులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఏ తర్వాత చూసుకుంటే ప్రధానంగా గమనించాల్సిన అంశము జూన్ 4 నుంచి జూలై 26వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో కోపతాపాలు ఎక్కువగా వస్తాయి. ఎదుటి వారితో, జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం జూన్ 4 నుంచి జూలై 26వ తారీఖు మధ్య కాలంలో ఉంటాయి. కాబట్టి వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ, లేదా మీ ఇంటి కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా కోపతాపాలకు గురవకుండా జూన్ 4 నుంచి జూలై 26 వరకు మౌనాన్ని ఆశ్రయిస్తూ, లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగినట్లయితే చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జీవితం ఈ 2025 సంవత్సరంలోనైనా కానీ వారు అనుకున్నటువంటి పనులు నెరవేరాలనే ఒక సత్సంకల్పంతో కొన్ని మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టబోతున్నాము. మీ యొక్క జాతకము పెళ్లి కాకపోతే మీ యొక్క జాతకము ప్రభావము, మీ తల్లిదండ్రుల జాతక ప్రభావము, మీ తోడబుట్టిన వాళ్ళ జాతక ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఒకవేళ పెళ్ళైన వాళ్ళు కనుక ఉన్నట్లయితే భార్య లేదా భర్త జాతకము, సంతాన జాతకము ప్రభావం కూడా మీ యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరి యొక్క అభివృద్ధి ధ్యేయంగా 2025 సంవత్సరంలో
అన్ని రకాల సమస్యలు జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా 12 రాశుల వారికి శని ప్రభావం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో 12 నెలల పాటు ఈ సంవత్సరం 2025 సంవత్సరం మొత్తం కూడా చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ జరపబోతున్నాం. ఆ దారభ్యత ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ వివరాలు, రిజిస్ట్రేషన్ ఎలా తెలుసుకోవాలో కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు, కుటుంబంలో దుర్మరణాలు ఉన్నా, అలాగే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్ మరియు 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా అవి పితృదోషం అని అంటారు. కాబట్టి ఇటువంటి పితృదోష పరిహారార్థమే ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు నిజాయితీగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఈ కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలను గనక పాటిస్తే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు గురుగారు, తెలియజేస్తారా? ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు జాతకరీత్యా ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి? ముఖ్యంగా ప్రతిరోజు దత్తాష్టకం, కాలభైరవాష్టక పారాయణం చేయడం, ప్రదోషకాల సమయంలో శివాలయం సందర్శనం తరచూ చేసుకోవడం, అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవి మీకు సాధారణంగా వచ్చే సమస్యల పరిష్కారానికి మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడిచేటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.